నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో అయితే ఫైర్ బ్రాండ్గా అయితే కొంతమంది పేరు తెచ్చుకున్నారు. అందులో వల్లభనేని వంశీ ఇంకా కొడాలి నాన్నగారు అయితే మంచి అంటే వాళ్ళ మాటలు అయితే ఇంకా మనము ఎలా ఉంటాయి మనం చూసాము. సో అసలు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు ఏంటి, ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో కూడా ఇంతవరకు కనబడిన దాఖలాలు అయితే లేవు. సో ఈ అంశాన్ని అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వైసీపీలో అయితే ఫైర్ బ్రాండ్స్గా అయితే కొంతమంది పేర్లు తెచ్చుకున్నారు. అందులో ప్రముఖంగా వినిపించేది అయితే కొడాలి నాని గారి పేరు, ఇంకా వల్లభనేని వంశీ గారి పేరు వినిపిస్తుంది. కాకపోతే ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా కెమెరా ఫేసింగ్ అయితే చేయలేదు. మీడియాలో కనిపించడం కానీ, ప్రెస్ మీట్ పెట్టడం కానీ, కొంతమంది నేతలు కనిపించారు కానీ వీళ్ళు మాత్రం అసలు కనిపించలేదు. వీళ్ళు అసలు ఎక్కడ ఉన్నారు ఏంటి? పెద్దోళ్ళు సామెత చెబుతుంటారు, అరిసేవాళ్ళు ఏదో అంటారు కదా, ఆ టైప్లో ఎప్పుడు కూడా ఆ విధంగా ఎగిరిగిరి పడేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు స్థిరంగా ఉండలేరు. చాలా ఉదాహరణలు కూడా చెప్తూ ఉంటారు. నిండుకుండా ఎప్పుడు తొనకదు అనేది, ఏమీ లేనమ్మా ఎగిరిగిరి పడుతుంది, అన్నీ ఉన్నమ్మా అణిగిమణిగి ఉంటుంది అని. ఆ టైప్లో వీళ్ళిద్దరూ జీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. జీరో అంటే జీరో కదా, ఒక రకంగా చెప్పాలంటే మైనస్లో ఉన్నటువంటి వాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు. సో వీళ్ళు ఎమ్మెల్యేలు కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అది మర్చిపోయి వాళ్ళు తిన్నింటి వాసాలను లెక్క పెట్టేలాగా వాళ్ళు వ్యవహరించి వీళ్ళు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సరే, కొడాలి నాని అంటే డైరెక్ట్గా ఆయన తెలుగుదేశం పార్టీకి కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడ పోటీ చేసి గెలిచాడు, అది వేరే విషయం. వల్లభనేని వంశీ ఏం చేశాడు, తెలుగుదేశం పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉండి, జగన్మోహన్ రెడ్డి పంచన ఉండి తెలుగుదేశం పార్టీని తిట్టడం మొదలుపెట్టాడు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా. సరే, ఆ తిట్టడమో లేకపోతే విమర్శించడమో ఆరోపించడమో పద్ధతిగా ఏమైనా చేశారా అని అంటే పద్ధతి తప్పి వాళ్ళ ఇష్టానుసారంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. ఆ విధంగా ఎవరు మాట్లాడమన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు మాట్లాడారు అని చెప్పి వాళ్ళ అభిమానులే చెబుతున్నారు ఇప్పుడు. సరే, ఆయన కళ్ళల్లో ఆనందం అయితే అప్పుడు కనపడింది, ఇప్పుడు ఓడిపోయారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎడిపోయారు. ఇప్పుడు వీళ్ళు చేసిన దుర్మార్గం ఏంటంటే భువనేశ్వర శీలాన్ని సింకిస్తూ మాట్లాడాడు వల్లభనేని వంశీ. కొడాలి నాని అయితే లోకేష్ని పూచుకు పుల్లతోటి చూపిస్తూ చిటికినేలు ఇంట్రుకు కూడా బేకలేరు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు వాళ్ళు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బిగుతారు, పీక్కోండి అన్నోళ్ళు మరి ఎందుకు లేరు, ఇప్పుడు ఎందుకు లేకుండా పోయారు? నియోజకవర్గాల్లో ఓడిపోయినా గెలిచినా ఉండాలి కదా. మరి ఎందుకు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి పోయారు అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సేమ్ సామాజిక వర్గాన్ని లేదంటే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని దుర్భాషలాడటానికి, దూషించడానికి, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి వాళ్ళిద్దరిని వెపన్స్గా ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అనేది తెలియకుండా వాళ్ళిద్దరూ ఆ పార్టీలో కొనసాగారు అనడానికి వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలే నిదర్శనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని ఆదుకుంటాడా? లేదు. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు మాకు భయం లేదు అనుకుంటే మన నియోజకవర్గాల్లో ఉండాలి కదా. నియోజకవర్గాలు లేకుండా ఎందుకు పోయినట్టు అంటే జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి అపనమ్మకం ఉంది. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా, జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటాడు అనే నమ్మకం వాళ్ళకుంటే ఖచ్చితంగా నియోజకవర్గాల్లో ఉండాలిగా. వాళ్ళు నియోజకవర్గాల్లో లేకుండా పోయారని అంటే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేకనే కదా, జగన్మోహన్ రెడ్డి కాపాడలేడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నియోజకవర్గాల నుంచి వెళ్ళిపోయినట్టే కదా. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి పంపించాడా లేదా వాళ్ళకై వాళ్ళు వెళ్ళారా అనేది జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే దేవుడికే తెలియాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టారు, బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నారు అనేది ఒక వర్షం మొన్నటిదాకా నడిచింది. యలహంక ప్యాలెస్లో వీళ్ళిద్దరు నుంచారు, వీళ్ళిద్దరితో పాటు కొంతమంది నుంచారు. వాళ్ళు అందరూ ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ విధంగా అల్లకొల్లను సృష్టించాలి, సమాజంలో ఏ విధంగా అండర్స్టాండింగ్ సృష్టించాలి అనే దాని మీద ఒక పెద్ద ప్లాన్స్ వేస్తున్నారు. దానికి నియోజకవర్గానికి 10 కోట్లు ఖర్చు పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది నాగబాబు ఈ మధ్యకాలంలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. ఏడాదికి 1500 కోట్లు పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు అనేది. సో కాబట్టి వీళ్ళందరూ కలిసి బెంగళూరులో ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఏదో కుట్ర పండుతున్నారు అనేది ఒక వర్షం వినిపించింది గత 2 వారాల నుంచి కూడా. అయితే ఇప్పుడు సడన్గా ఏంటంటే నాకు కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఏంటంటే
కొడాలి నాని ఇంకా 3 నెలల పాటు లేచే పరిస్థితి లేదు, హాస్పిటల్లో ఉన్నాడు, ఏమైందంటారు, గోవాలో హాస్పిటల్లో ఉన్నాడు అనేది నాకు కొంతమంది మరి సెటైరిక్గా చెప్పారా లేకపోతే యాదృచ్ఛికంగా చెప్పారా లేదా నిజంగా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు. కానీ ఏమైంది అని అడిగాను. నువ్వు ఇప్పుడు నన్ను అడిగినంటే ఏమైంది, ఎందుకు 3 నెలల పాటు అక్కడ ఉంటాడు అని అంటే, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతన్ని చితకబాదారు. సో అతనికి గాయాలైన 3 నెలల పాటు హాస్పిటల్లో ఉంటాడు. ఆ 3 నెలల పాటు హాస్పిటల్ నుంచి లేచేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషను నాకున్నటువంటి సోర్స్ ద్వారా కొంతమంది వ్యక్తపరిచారు. సరే అది నిజమా అబద్ధమా అనేది ధృవీకరించుకోవడానికి నాకు సెకండ్ ఆప్షన్ లేకుండా పోయింది. నాకున్న పరిచయస్తులు ఏమో చెబుతున్నారు, బట్ అది మనకు తెలియదు, అది తెలియదు. ధృవీకరించుకునే దానికి కూడా మన దగ్గర మన గోవాలో సోర్స్ అయితే ఉన్నది కదా మనకి. లేదా అక్కడ ఏదైనా పేపర్లో మీడియాలో ఏదన్నా మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడని ఏదైనా న్యూస్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. అది కూడా లేదు కదా. కాబట్టి మనకు సోర్స్ అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం చెబుతున్నా ఇది. అయితే దాన్ని నమ్మొచ్చా నమ్మకూడదు అనేది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. సో అది నమ్మొచ్చా నమ్మకూడదు అంటే నమ్మొచ్చు అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. ఎందుకు కలిగింది అని అంటే, కొడాలి నాని పిఏ అతని మీద ఏదో దాడి చేశారు, కొంతమంది ఎవరో దాడి చేస్తారు, దుండగులు దాడి చేశారు. వాళ్ళ దుండగుల దాడిలో గాయపడ్డారు. గాయపడి ఇంట్లో ఉంటే అక్కడ ఉండేటువంటి ఎస్పీ పోయి పరామర్శించాడు. పరామర్శించడంతో పాటు అతన్ని తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి కేసు కూడా పెట్టించాడు, ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద అనేటువంటిది. ఇది నిజం, ఇది అఫీషియల్. కాబట్టి ఇతను పిఏ మీద దాడి చేశారు అని అంటే ఖచ్చితంగా అతని మీద కూడా ఇంతగా పెద్దగా దాడి చేసుకుంటుందని నేను నమ్మటానికి, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు చెప్పిందని నమ్మడానికి నాకు ఇదొక ఉదాహరణగా నాకు కనిపించింది. ఇప్పుడు వాళ్ళ పిఎన్ అయితే కొట్టారు కదా, పిఎన్ కొట్టాల్సిన అవసరం లేదు కదా. పిఎన్ కొట్టారని అంటే కొడాలి నానికి కూడా మంచిగా ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అనేది వినిపిస్తుంది. ఇది దాదాపు 2 వారాల నుంచి వినిపిస్తుంది. అసలు కొడాలి నాని ఎక్కడున్నాడో అనేది ఇప్పటి వరకు బయటికి రావట్లేదు. ఉన్నాడా లేడా అనేది కూడా తెలియట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పట్లేదు. సో ఇలాంటి క్రమంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అంటే మొత్తం మీద ఏంటంటే అతన్ని ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు చితకబాదారు గోవాలో. మరి క్యాసినోకి వెళ్ళాడా అయినా లేదంటే అక్కడ మసాజ్కి వెళ్ళాడా తెలీదు. సంఘటన ఏంది, క్యాసినోలో గొడవ పడ్డారా, క్యాసినోలో గొడవ పడిన కారణంగా చితకబాదారా ఏందో కూడా తెలియదు. మొత్తం మీద చితకబాదారు, హాస్పిటల్లో ఉన్నాడు. ఏ హాస్పిటల్లో ఉన్నాడు కూడా తెలియదు. చితకబాదారు, హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి మాత్రం ఇన్ఫర్మేషన్. ఇది కొడాలి నాని ఎపిసోడ్. వల్లభనేని వంశీ ఎపిసోడ్ ఏంటి, వల్లభనేని వంశీ నామినేషన్లు అప్పుడే దాదాపు చేతులు ఎత్తేసాడు ఓటమికి. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ మారంగానే తన స్నేహితులతోటి భాగస్వామ్యం ఏర్పడి అక్కడ బిజినెస్ చేసుకోవడానికి అతనికి అమెరికా వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన మీద ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ కేసు ఉంది. ఏ కేసు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు 71 నిందితుడిగా ఉన్నాడు ఆయన. సో ఆయన్ని ఇప్పుడు పోలీసులు అన్వేషించి పట్టుకునేటువంటి పరిస్థితులు ఆయన ఎక్కడా కనిపించట్లేదు. ఆయన ప్రధాన అనుచరుని పట్టుకొని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయినా కానీ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరి పోలీసుల దగ్గర ఉందా లేదా ఉంటే చెప్పట్లేదా అర్థం కావట్లా. మనకున్నటువంటి లేదంటే నాకున్నటువంటి సోర్స్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ ఆయన అమెరికాలో ఉన్నాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. పార్టీ మారంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే తను చేసినటువంటి తప్పులన్నీ బయటకు వస్తాయి, అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. పోలీసులు మాత్రం లుకౌట్ నోటీస్ అయితే ప్రకటించారు. లుకౌట్ నోటీసులు ప్రకటించారు. ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి అతని మీద లుకౌట్ నోటీసులు ప్రకటించినందువల్ల ఉపయోగం లేదు. ఆయన వెళ్ళిపోకముందు ప్రకటిస్తే ఉపయోగం ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత ప్రకటిస్తే ఉపయోగం లేదు. కాబట్టి ఆయన దేశం దాటి వెళ్ళిపోయాడు అనేది వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఇంకొక వర్షన్ ఏంటంటే లేదు వల్లభనేని వంశీ కూడా ఎక్కడికి పోలేదు, అతను యలహంక ప్యాలెస్లోనే ఉన్నాడు. యలహంక ప్యాలెస్లో ఉండి వీళ్ళందరూ కూడా ఒక గూడుపుటాన్ని రచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మీద, అల్లకొల్లోలం సృష్టించడానికి అనేది జనసేనకు సంబంధించినటువంటి నాగబాబు వీళ్ళందరూ కొన్ని వేదికల మీద నుంచి లేదా ఆఫ్ ది రికార్డు చిట్చాట్లో మాట్లాడుతున్నటువంటి మాటలు. సో మొత్తం మీద వీళ్ళిద్దరూ అయితే అప్స్కాండ్ అయ్యారు, కానీ న్యూస్ అయితే అప్స్కాండ్ అయ్యారు అని చెప్పి వస్తుంది. కానీ గోవాలో దెబ్బలు తిని హాస్పిటల్లో ఆయన ఉన్నాడు, ఈయనేమో అమెరికా వెళ్ళిపోయాడు అనేది
ఇప్పుడు మనం ఒక రకంగా విశ్లేషించుకోవడానికి లేదా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని పబ్లిక్కి షేర్ చేయడానికి అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.